ఎందుకంటే కేంద్రం ఒక పథకానికి సంబంధించి అనుసరిస్తున్న వైఖరియే ఇక్కడ రాష్ట్రం అనుసరిద్దాం అనుకంటే విద్యార్థుల ఖాతాల్లో వేసి వాళ్ళు కట్టడం అన్నటువంటి కాన్సెప్ట్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఏదైతే జరుగుతోందో అటువంటిది ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామంటే కూడా బీజేపీ నేతలు ఇక్కడ విమర్శిస్తున్నారు అన్నటువంటిది కూడా కాంగ్రెస్ నేతలు మొన్న మధ్యన మాట్లాడారు. సో దాని గురించి మాట్లాడదాం. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. దిలీప్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, అంటే మీ టైంలో బకాయిలు ఉన్నాయి, మీ టైంలో కూడా ఇది సర్టిఫికెట్స్ పెట్టుకోవడం ఇవాళ కొత్త కాదు. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. 2014 కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి కూడా 2500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గత ప్రభుత్వం అంటే దానికన్నా ముందు ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి వారసత్వంగా వచ్చినాయి. అంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఆ కాలానికి ఆ సమయానికి చెల్లించాల్సిన ఫీజు అనేది ఎప్పటికీ ఎంతో కొంత డ్యూ ఉంటుందనేది ఇది జగమెరిగిన సత్యం. ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ అనేది బకాయిల్లో ఉన్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలే. అంటే రేవంత్ రెడ్డి గారు ఏంది ఎవరన్నా విద్యార్థులను మోటివేట్ చేసేటట్టు మాట్లాడాలి. అంటే ఫీజు రియంబర్స్మెంట్ మొన్న ఏం చెప్తా ఉన్నాడు, ఈ చదివినోడు ఒక్కడు కూడా తెల్ల కాగితం మీద దరఖాస్తు కూడా నింపే పరిస్థితి లేదు అని చెప్పేసి విద్యార్థులనే అవమానపరిచే విధంగా, విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఈరోజు ఉన్నాడు. మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడు, మనం చూసినాం కదండి, వాళ్ళంతా క్రిమినల్ వేస్ట్ అట. అంటే విద్యార్థులు మీకు క్రిమినల్స్గా కనిపిస్తూ ఉన్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అసలు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది ఎంత అండి? మొదటి బడ్జెట్లో 2000 మన వచ్చిన తర్వాత 2024-25 4,500 కోట్లు పెట్టిండు. తర్వాత సంవత్సరం బడ్జెట్లో 4,400 కోట్లు, 100 కోట్లు తగ్గించి పెట్టిండు. అంటే మీరు పెట్టినటువంటి 2 బడ్జెట్లో పెట్టినటువంటివి కరెక్ట్గా చెల్లిస్తే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేది నాకు తెలిసి ఒక 1,000-2,000 కోట్లలో బకాయిలు ఉండేది. ఇంకొకటి మనకు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2024లో రేవంత్ రెడ్డి ఆడ మన జేఎన్టీలో కూర్చొని ఏం చెప్పిండు, ప్రతి నెల 200 కోట్లు రిలీజ్ చేస్తా, 200 కోట్లు రిలీజ్ చేస్తే మీకు ఈ బకాయిలు చెల్లిస్తా అని చెప్పిండు. మొన్న ఈ జూలై మంత్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఒక ముచ్చట చెప్పింది. ఏం చెప్పిందంటే ఈ మంత్లో మేము 200 కోట్లు రిలీజ్ చేస్తాము ఫీజు రియంబర్స్మెంట్కి అని చెప్పేసి. అంటే వీళ్ళు మాటల్లో రిలీజ్ చేస్తామంటా ఉన్నారు కానీ చేతల్లో ఎక్కడ కూడా రిలీజ్ చేసినటువంటి వైనం మనకు కనిపిస్తూ ఉండలేదు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య గారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తను పోరాడుతూ ఉన్నాడు కాబట్టి ఆర్ కృష్ణయ్య గారి మీద ఏమంటా ఉన్నాడు, నువ్వు పక్క రాష్ట్రంలో ఎంపీగున్నావు, ఆడ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నావు లేదా అడుగు పోని అంటాడు. అంటే నువ్వు ఈడెందుకు ఇస్తలేమని ప్రశ్నిస్తూ ఉంటే మరి నువ్వు గాడున్నావో గాడ మాట్లాడు అని అంటా ఉన్నాడు. అంటే ఈరోజు ఎవరు అడిగితే వాళ్ళని ఇట్లా అంటారా అండి. ఈరోజు ఇంకొకటి డీబీటీ పద్ధతి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, దాన్ని బట్టి ఏం చెప్తా ఉన్నాడు, ఇక విద్యార్థులకు వేస్తాం మేము, విద్యార్థులు చూసుకోవాలి ఏదున్నా, మీకు కాలేజీతో సంబంధం లేదు అని చెప్తా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉన్నదంటే ఈరోజు కాలేజీ యాజమాన్యాలు తనపైన గట్టిగా ఒత్తిడి చేస్తూ ఉన్నాయి, గట్టిగా ప్రెజర్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రెజర్కు తలొగ్గి ఈరోజు ఎట్లనైనా సరే ఈ కాలేజీ యాజమాన్యాలు బడాబాబుల చేతిలో ఉన్నాయి, వీళ్ళని తట్టుకోలేకపోతున్న విద్యార్థులు అయితే అంత ఫోర్స్గా వచ్చి వాళ్ళ విద్యా సంవత్సరాలు అన్ని పక్కన పెట్టి మా మీద వచ్చి ఈరోజు ఎప్పుడిస్తావు అని చెప్పి ప్రశ్నించరని చెప్పేసి తప్పించుకుంటా ఉన్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి మీరు చూస్తూ ఉంటే అసలు మీకు ఇంకెవరైనా గట్టిగా అడిగిన వాళ్ళని ఇంకేం చేస్తూ ఉన్నాడు, మీకు అన్ని అనుమతులు ఉన్నాయా, మేము ఏం పంపించాలి, విజిలెన్స్ పంపిస్తా, ఇది పంపిస్తా అని చెప్పేసి ఎవరైనా గట్టిగా అడిగిన వాళ్ళని అట్లా కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఈ హోల్ సినిమాలో ఏముందంటే రేవంత్ రెడ్డి విద్యార్థులకు చేసింది ఏం లేదు. ఈరోజు ఒక రియంబర్స్మెంటే కాదు, ఈరోజు పురుగులనం తిని ప్రతి ఒక్క గురుకుల పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసినాము. ఈరోజు మండలానికి ఒక స్కూల్ అని చెప్పిండు, ఎన్ని స్కూళ్ళు పెట్టినట్టు ఇప్పటికి ఎక్కడ కూడా 2.5 సంవత్సరాల పరిపాలన దాటింది, ఎక్కడ కూడా ఏ ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ పరిపాలించిన చరిత్ర లేదు. అసలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సంబంధించి హైకోర్టు క్వశ్చన్ చేసినటువంటి క్రమంలో యాజమాన్యాలు సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోవడం, కాలేజెస్ అనేవి సర్టిఫికేట్ దగ్గర పెట్టుకో తప్పు. బట్ ఇది ఫస్ట్ టైం కాదు, మీ హయాంలో కూడా రాజశేఖర రెడ్డి గారు టైంలో కూడా సర్టిఫికేట్స్ స్టూడెంట్స్ దగ్గరలో ఉండేవి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచే దగ్గర పెట్టుకుంటున్నారని కాదు, గతంలో కూడా దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు బయటకు రావాలంటే వీళ్ళు వ్యక్తిగతంగా కట్టిన తర్వాత మళ్ళీ రియంబర్స్మెంట్ డబ్బులు వస్తే మళ్ళీ కాలేజెస్ మీకు కూడా తెలుసు ఆ తర్వాత ఇస్తారు. మీ టైంలో కూడా ఇది జరిగింది. ఈ ప్రాక్టీస్ ఇప్పుడు కాదు, రియంబర్స్మెంట్ రాకముందు నుంచి కూడా అదే చేసిర్రు. ఎవరైతే ఇప్పుడు మేము అందరం విద్యార్థి సంఘం నుంచి వస్తున్నాం, నేను కూడా టీఆర్ఎస్ విద్యార్థి యోగం తరఫున ఉద్యమం నుంచి ఉస్మానియాలో కొట్లాడి వచ్చినండి. ఇప్పుడు మాలాంటి ఎవడన్నా ఎట్లా ఆపుతారో భయ అని చెప్పి ఎవరైతే గట్టిగా అడుగుతామో ఆ స్టూడెంట్ మనం ఇచ్చడమో, లేకపోతే టెంపరీగా వాళ్ళకి ఎక్కడన్నా వాళ్ళు ఇంటర్వ్యూ ఉందంటనో ఇంకెక్కడన్నా ఉందంటనో అప్పటి వరకు ఇచ్చేసి మళ్ళీ మా కాలేజీలో ఇవ్వండి అని చెప్పి ఇవ్వడం అని అంటే ఈరోజు లాఠీ ఉన్నోడిదే ఎవరిదో కర్ర ఉన్నోడిదే బర్రె అన్నట్టు
ఇప్పుడు ఎవరైనా గట్టిగా అడిగేటోడు ఉంటే ఇచ్చినటువంటి వైనం ఉన్నది. ఈరోజు నిజంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును మాత్రం అందరూ స్వాగతించాలి, పార్టీలకు అతీతంగా. ఇప్పటికైనా సరే ఈ హైకోర్టు తీర్పును గౌరవిస్తా లేదా చూడాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కదా, మన రంగనాథ్ విషయంలో హైకోర్టు తీర్పిస్తే దాన్నే ఆ రంగనాథే ప్రశ్నిస్తూ ఉన్నాడు. మళ్ళీ వీళ్ళు ఏమైనా గట్లా ప్రశ్నిస్తారో లేదో చూసుకుంటే మంచిది మనము అని చెప్తా ఉన్నాము.